2,50,000 కోట్లు అప్పు చేస్తే జగన్ ఒకడే 13 లక్షల కోట్లు అప్పు చేశారని ఆరోపించారు గోపాలపురం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ దొడ్డిగర్ల సువర్ణరాజు. ఎన్డీఏ బలపరిచిన ఉమ్మడి తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించి రాష్ట్రాన్ని సువర్ణాంధ్రప్రదేశ్గా మలుచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క జన సైనికుడిపైన ఉందన్నారు దొడ్డిగర్ల సువర్ణరాజు. గ్రామాల్లో సర్పంచ్ చేసినటువంటి నాయకులు గ్రామ మాజీ సర్పంచ్ మరియు టీడీపీ నాయకులు అది ఎలా అయితే నాశనం చేస్తుందో ప్రస్తుతం మనం చేసిన చిన్న తప్పు జగన్మోహన్ రెడ్డి అని ఒక చెదపురిని అలా వదిలేయడం వల్ల కొండలు గుట్టలు ఇది అని అది అని కాకుండా ఏది కనపడితే దాన్ని తినుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆయన. కాబట్టి ఇప్పటికైనా సరే మనం ఆలోచించి సంక్షేమ పథకాలు మాత్రమే ఆలోచించకుండా ఇప్పుడు మన ఎన్డీఏ కూటమి కూడా అదే సంక్షేమ పథకాలు అంతకు మించి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. దానితో పాటు అభివృద్ధిని కూడా దానితో సమానంగా అభివృద్ధి కూడా జరుగుతుంది రాష్ట్రంలో. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఓటేయడం కాకుండా మిగిలిన అందరికీ కూడా మన చుట్టాలకి అందరికీ కూడా తెలియజేసి ఓటు వేయించవలసిందిగా కోరుచున్నాము. ఇంకొక విషయం, ఇక్కడ నేను మద్దిపాటి వెంకటరాజు గారితో డైరెక్ట్గా నేను మాట్లాడింది తక్కువైనా నాకు అర్థమైన విషయం ఏంటంటే ఆయన చదువుకున్న వ్యక్తి, ఒక విజన్ అనేది ఆయనకు ఉంది. శక్తి 5 సంవత్సరాల నుంచి ఎలక్షన్స్ ముందు ఎన్నో వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాలను తుంగలోకి తొక్కి అన్ని వర్గాల ప్రజలని అట్టడుగుని ముంచేసినటువంటి దుష్ట శక్తి ఎవరైనా ఉన్నారంటే మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ సొంత చెల్లెలే చెప్పారు, వైఎస్ఆర్సీపీ పార్టీ మరి వివేకానంద రక్తంతో పునాదులు, వైఎస్ఆర్సీపీ పునాదులు వివేకానంద రెడ్డి గారి యొక్క రక్తంతో, కోడికత్తి శ్రీను రక్తంతో నిండిపోయినటువంటి పార్టీ. నిజాలు బయటికి రావాలన్నా, న్యాయం జరగాలన్నా, పేద ప్రజలకి న్యాయం చేయాలన్నా, కర్షకులకు చేయాలన్నా మరి ఆ దుర్మార్గమైన వైఎస్ఆర్సీపీని ఓడగొట్టాలని ఢిల్లీ పురవీధుల్లో ఉండి ఆ ఇద్దరు సిస్టర్స్ అనౌన్స్ చేయడం మన అందరూ కూడా తెలుసు.